విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ మెల్టింగ్ షాపులో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటికే దాదాపుగా 9 మంది చనిపోయిన పరిస్థితుల మధ్య హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఉన్నారు మరో 5 మంది. ఇందులో కూడా ఇంకా ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్న పరిస్థితుల మధ్య దాదాపుగా 95% బర్న్స్తో ఇంకా ఒక అన్న ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడు. అంటే దాదాపుగా 9 మంది చనిపోయిన ఈ పరిస్థితుల మధ్య ఈరోజు ఇక్కడ ఇలాంటి తరుణంలో మాట్లాడవలసి వస్తూ ఉంది. ఇవాళ కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. మానవత్వం ఏమాత్రం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొని వచ్చి మంచి జరిగించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా కోరుతా ఉన్న పరిస్థితులు. ఈరోజు అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎలా బ్రతుకుతా ఉన్నారు, కార్మికులకు మంచి జరుగుతా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎలా బ్రతికే వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలా బతుకుతా ఉన్నారు కార్మికులు, ఎంప్లాయీస్ అన్నది అందరం కూడా బేరీజు వేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. ఒకసారి గమనించినట్లయితే ఇదే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా దీన్ని ఆపింది. ఇందులో భాగంగానే అప్పట్లో 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 మార్చి 9 అది చూపించు. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఫిబ్రవరి 6 మార్చి 9. దీని తర్వాత మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది
అన్యాయము చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన